గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము మార్కెట్ ఎలా ఉందో చూద్దాము. ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 25,796 అంటే దాదాపుగా 20 పాయింట్స్ నెగిటివ్ లో ఉంది. సో లాస్ట్ శుక్రవారం రోజు నిఫ్టీ 50 25,683.8 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనము రెసిస్టెంట్ పాయింట్ సపోర్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాము. 25,683 కి క్లోజ్ అయింది. సో మార్కెట్ మార్నింగ్ దాదాపుగా ఒక 30 to 40 పాయింట్స్ పాజిటివ్ లో ఓపెన్ అవుతుంది మేబీ. దాని తర్వాత స్లోగా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఏదైనా గుడ్ న్యూస్ వస్తే మార్కెట్ మాక్సిమం 25,683 25,635 వస్తుంది. దాని తర్వాత డైరెక్ట్ గా మళ్ళీ పాజిటివ్ లోకి వెళ్ళిపోతుంది. మార్కెట్ కి ఎలాంటి న్యూస్ రాకపోతే స్లోగా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ రెసిస్టెంట్ సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 25,635. సెకండ్ సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 25,553. థర్డ్ వచ్చేసి 25,480. అలాగే రెసిస్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ రెసిస్టెంట్ పాయింట్ 25,716, తర్వాత 25,787, తర్వాత 25,835. ఇది నిఫ్టీ 50 యొక్క సపోర్టింగ్ పాయింట్ రెసిస్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మనము క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడదాము. క్రూడ్ ఆయిల్ దాదాపుగా $58.99 US ఉంది. సో దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 0.13 మైనస్ లో ఉంది. సో ఈ రోజు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాదాపుగా 1% వరకు నెగిటివ్ లో. ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1% నెగిటివ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే గోల్డ్ చూసుకుంటే 4,567 ఉంది ప్రజెంట్. దాదాపుగా 57 పాయింట్స్ US పాజిటివ్ లో ఉంది. గోల్డ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాదాపుగా ఈరోజు 1.2 to 1.5% హై. అలాగే సిల్వర్ లో కూడా అలానే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అవుతుంది అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.